వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఎంసెట్ 2024లో మీకు వచ్చిన మార్క్స్కి కేటగిరీ వైజ్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీలో అన్ని కేటగిరీ స్టూడెంట్స్, బీసీ ఏబిసిడిఈ, అలాగే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి ఎవరెవరికి ఫ్రీ సీట్ వస్తుంది, మీ మార్క్స్ ర్యాంక్ బేస్ చేసుకొని ఫ్రీ సీట్ ఎలా వస్తుంది. మనకు ఏపీలో కనుక చూస్తే జేవిడి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన 2 అమౌంట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 అమౌంట్స్ మీకు రావాలి అంటే ఇంకా ఫ్రీ సీట్ వస్తే నెక్స్ట్ వసతి దీవెన కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఫ్రీ సీట్ వస్తుంది, మీకు ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. కాలేజ్ దోస్త్ టీం వాళ్ళు ఫ్రీగా ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి రిసోర్సెస్, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ప్రిడిక్టర్ కూడా వాట్సాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు టాప్ కాలేజెస్ ఏంటి, యూనివర్సిటీ కాలేజెస్ ఏంటి, ర్యాంక్స్ ఏంటి అన్నీ వాట్సాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను, మీరు అన్ని డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోండి. సో ఫస్ట్ జేవిడి అంటే కనుక జగనన్న విద్యా దీవెన. ఇది కాలేజ్ యొక్క ఫీజు, అందరికీ కాలేజ్ ఫీజు టోటల్గా పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వసతి దీవెన అంటే మీకు హాస్టల్ ప్లస్ మెస్ ఫీజు కింద 20,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది. ప్రతి ఇయర్కి 10,000 2 టైమ్స్ ఈ అమౌంట్ అయితే ఇస్తారు. హాస్టల్లో మీరు ఉన్నా లేకపోయినా 20,000 రూపీస్ మీరు తీసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది సీట్ వచ్చిన తర్వాత చెప్తాను. సో ఇప్పుడు అన్ని క్యాస్ట్ మనకు ఏపీలో ఇండివిజువల్గా ఏ క్యాస్ట్ స్టూడెంట్ అనేది లేకుండా మీకు ఎంసెట్లో మార్క్స్ అంటే కనుక ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు కాబట్టి ఎస్సీ ఎస్సీ స్టూడెంట్కి ర్యాంక్ వస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే మీరు బీసీలో అన్ని కేటగిరీస్, ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే కనుక మీకు నార్మలైజేషన్ తర్వాత 40/60 160 మార్క్స్ ఉంటే మీకు ర్యాంక్స్ అలాట్ చేస్తారు. సో ఇప్పుడు ర్యాంక్స్ వచ్చి కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఫ్రీ ర్యాంక్ ఇస్తారు కాబట్టి కామన్గా అందరు స్టూడెంట్స్కి ఉంటుంది. తర్వాత బీసీ, ఓబీసీ అంటే మనకు బీసీలో అన్ని కేటగిరీ స్టూడెంట్స్ ఏబిసిడిఈ, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ స్టూడెంట్స్ అందరూ మీకు ర్యాంక్ వచ్చి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కౌన్సిలింగ్ ద్వారా ఏ కాలేజీలో అయినా సీట్ వస్తే ఆటోమేటిక్గా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన మీకు అప్లికేబుల్ అవుతుంది. కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ అనేది మీరు ఏమీ పే చేయని అవసరం లేకుండా కాలేజీలో జాయిన్ అవ్వచ్చు, మీ కోర్సు కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది రావాలి అంటే మనకు ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే మీకు వైట్ రేషన్ కార్డ్ అయినా ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉంటే ఈ వైట్ రేషన్ కార్డు అప్లోడ్ చేస్తే కౌన్సిలింగ్ టైంలో ఫ్రీ సీట్ వచ్చేస్తుంది, కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవుతే. వైట్ రేషన్ కార్డు లేదు అంటే మీ ఇన్కమ్ అనేది బిలో 2.5 lakhs ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినా సేమ్ మీకు ఫ్రీ సీట్ అయితే ఇస్తారు. సో మీకు ర్యాంక్ వచ్చి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన తర్వాత, ర్యాంక్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారా కాలేజీలో జాయిన్ అవుతే మీకు కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఆటోమేటిక్గా మీకు వైట్ రేషన్ కార్డు ఉన్న ఫ్రీ సీట్ వస్తుంది, వసతి దీవెన 20,000 వస్తుంది. వైట్ రేషన్ కార్డు లేని స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా బిలో 2.5 lakhs మీకు ఉంటే ఆటోమేటిక్గా మీకు అందరికీ ఫ్రీ సీట్తో పాటు వసతి దీవెన 20,000 కూడా పే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.